మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కిరణ్ పై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని, స్త్రీ గౌరవానికి భంగం కలిగించే ఎలాంటి చర్యలను లైట్ తీసుకోమని చెబుతూ పార్టీ నుంచి కిరణ్ను సస్పెండ్ చేసింది. అయితే తాజాగా ఈ వ్యవహారంలో కిరణ్ను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద అతన్ని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ చర్యలను తప్పుగా భావించిన టీడీపీ నేతలు సొంత పార్టీకి చెందిన వ్యక్తినైనా తప్పు చేస్తే వదలబోమని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి తరలిస్తున్నారు. అయితే అరెస్టుకు ముందు కిరణ్ ఓ వీడియో విడుదల చేశారు. నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరుతున్నా. ఈ వ్యాఖ్యలు ఎలాంటి దురుద్దేశంతో చేయలేదు, క్షణికావేశంలో మాత్రమే చేశా, క్షమించండి అంటూ కిరణ్ కుమార్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. మరింత సమాచారాన్ని మా ఆంధ్రప్రభ టీవీ రిపోర్టర్ సతీష్ అందిస్తారు. ఎస్ సంతోషి, కిరణ్ చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి పైన చేసినట్టు వ్యాఖ్యలు సో సీరియస్ అయింది. ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ వ్యాఖ్యలపై ఎవరిపైనైనా గతంలో చంద్రబాబు నాయుడు చెప్పారు, ఎవరు అంటే పొలిటికల్గా ఉన్న ఎవరిపైనైనా ఇలాంటి వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు. పార్టీ లైన్ కూడా అది అతిక్రమించినట్టు అవుతుంది. కాబట్టి పార్టీ లైన్ దాటాడు కాబట్టి అతని పైన వెంటనే చర్యలు తీసుకోవాలని పార్టీ ఆదేశించింది. సో ఈ మేరకే ఏపీ ప్రభుత్వం కిరణ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెద్ద ఎత్తున వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇది సోమవారం రోజున ఈ ఘటన జరిగింది. పెద్దగా వైరల్ అంటే ఈయన వైఎస్ భారతి పైన చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అయింది. సో అవి కాస్త టీడీపీ, అటు జనసేన, అటు బీజేపీకి సంబంధించిన నాయకుల దగ్గరికి వెళ్ళింది. సో దీంతో వీళ్ళందరూ అలర్ట్ అయ్యారు. సో ఎవరు ఏమైనప్పటికీ రాజకీయ నాయకుల సతీమణులపైన వ్యాఖ్యలు చేయడం సరికాదు. సో ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పి అటు ఏపీ ప్రభుత్వం చెప్పింది. వెంటనే పోలీసులు దానికి చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు చెప్పారు. ఆ చర్యలు తీసుకోవాలి, అలాగే ఆయన అరెస్ట్ కూడా చేయాలని చెప్పారు. వెంటనే ఈ ప్రక్రియలో భాగంగా గుంటూరు పోలీసులు అక్కడి గుంటూరుకు సంబంధించిన ఆయన లొకేషన్ ఏదైతే కిరణ్ లొకేషన్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు సో ఆయనను లొకేషన్ చేశారు. సోమవారం నుంచి ఈరోజు వరకు 4 గంటల సమయంలో అతన్ని గుంటూరులోని ఇబ్రహీంపట్నం దగ్గర అరెస్టు చేశారు. సో ఆయన లొకేషన్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, సో ఇదంతా ఫోన్ లొకేషన్ ద్వారా, సెల్ టవర్ ద్వారా కనిపెట్టారు పోలీసులు. కనిపెట్టి ఆయన్ని ఈరోజు ఆ ఇబ్రహీంపట్నంలో గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. దీన్ని పెద్ద ఎత్తున అయితే ఏపీ ప్రభుత్వం చర్చనీయాంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యను అందరూ హర్షిస్తున్నారు. ఎవరిపైన అయినా కానీ ఇలాంటి చర్యలు చేస్తే అటు పార్టీకి సంబంధించిన వ్యవహారంలో అంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి పార్టీ లైన్ దాటాడు కాబట్టి పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీకి సంబంధించిన ఎవరైనా ఇలాంటి చర్యలు చేస్తే సో ఇలాంటి చర్యలు తప్పవు, పోలీస్ చర్యలు కంపల్సరీ ఉంటాయని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. అటు పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మరి ఆయన రిమాండ్లో ఏం చెప్తారన్నది పెద్ద చర్చనీయాంశమైంది. ఒకవైపు కిరణ్ కూడా ఆయన చేసిన అంటే నేను క్షణికావేశంలో ఆ వీడియో చేశాను, సో తప్పైందని కూడా ఆయన ఇంకొక వీడియోని చేశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కొంచెం సీరియస్ అయింది. సో దీన్ని సీరియస్గా తీసుకుంది అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి కిరణ్ ఏదైతే ఆయన వీడియో చేశాడో దాన్ని నేను ఆవేశంలో చేశాను కాబట్టి క్షమాపణ కోరుతున్నానని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే అధిష్టానం ఉందో సంతృప్తి కాని పరిస్థితి. మొత్తానికి ఇది ఏదైతే టీడీపీ పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారంలో అంటే అటు పార్టీ పరంగా నష్టం కలుగుతుంది కాబట్టి కఠిన చర్యలు ఉంటాయని కూడా ఈ అరెస్టు ద్వారా చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేస్తే శిక్ష తప్పదంటూ కూడా ఈ అరెస్టు తోటి సూచనలు వినిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు.
మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు, దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి, నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది, క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు.